నమస్తే, నేను కుసుమ శ్రీహరి. ఇప్పుడు మనం కోనసీమ అప్పన్నపల్లిలో ఉన్నాం. వెలసిన దేవాలయం, స్వామివారు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అప్పన్నపల్లి. తనే స్వయంగా ఇక్కడికి వచ్చారట. చూశారు కదా, ఆ లోపలే స్వామివారు ఉన్నారు. ఇక్కడ రామస్వామి గారి చరిత్ర కూడా రాసింది. కొబ్బరికాయల కొట్టులో దానిలో స్వామివారు చిన్న చిన్న విగ్రహాలు, మన మధ్య వేలంత సైజులో విగ్రహాలండి. అమ్మవార్లతో స్వామివారు ఆ కొబ్బరికాయల గుట్టలో దొరికారట. ఇక్కడే ఆ కొట్టులోనే అలాగే చూస్తున్నారు కదా, ఆ లోపలే అలాగే స్వామివారిని ప్రతిష్టాపన చేసేసారండి. చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇది నదీ తీర ప్రాంతం. నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను. ఇక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారు, తిరుపతిలాగే. చిన్నప్పుడు తిరుపతిలాగే ఇక్కడికి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. పెద్దవాళ్ళు అయితే ఒక విషయం చెప్పుకుంటూ ఉండేవారు. తిరుపతి వెళతామని వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఈ బాలాజీ స్వామివారి దగ్గరికి అప్పన్నపల్లి వస్తామని అనుకుంటే తప్పక వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పుకుంటూ ఉండేవారు. అదైతే మనం చూసింది పాత గుడి, ఇదైతే కొత్త గుడి అండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి, కొత్త గుడి కట్టి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. తిరుపతిలో ఎలా అయితే జరుగుతాయో సేవలు, ఇక్కడ కూడా అలాగే సేవలు జరుగుతాయి. ఈ స్వామివారిని చిన్న జిఆర్ స్వామివారు ప్రతిష్టాపించారు, అమ్మ సర్వేశ్వరి. ఇక్కడ ఎంతో గొప్పగా అన్నదానం కూడా జరుగుతుందండి. 1977 నుంచి ఇప్పటి వరకు ఉదయం 9:30 నుంచి రాత్రి 11 గంటల వరకు గొప్పగా అన్నదానం, పులిహార, బూరెలతో చక్కగా అన్నదానం జరుగుతుంది. పూర్వం ఈ అప్పన్నపల్లి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఇప్పుడు జనమంతా 7 వారాల వెంకటేశ్వర స్వామి వాడపల్లి పయనిస్తున్నారు. ఆ వాడపల్లి వచ్చేవారు ఇక్కడే ప్రసిద్ధి చరిత్ర అప్పన్నపల్లి కూడా ఉందని ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని వారు కోరిన కోరికలు తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.